కూడా బాగుంది. ఆయన ఎంచుకునే స్టోరీలు వేరే లెవెల్ అనమాట. అమ్మ తోడు చెప్తున్నా, నా అమ్మ తోడు నేను నిజంగా చెప్తున్నా. ఈ సినిమా మాత్రం 9 గ్రంథాలు ఉంటుంది. స్టార్టింగ్లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల్లో స్టోరీ చెప్పిపోతాడు. 2 నిమిషాల స్టోరీ. తేజ సజ్జన్న ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నా, సినిమాకు మించి యాక్టింగ్ చేస్తుడు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరు అనుకుంటారా? పేరు కాదు, ఒక కట్టె. ఆ మిరాయి కట్టెని పట్టుకుంటే తేజ సజ్జన్నకు ఒక బలం వస్తుంది మన బలం. ఒక్కొక్కరిని కొడితే ఒక్కొక్కడిక ఏం కొడతాడు. బీజిఎమ్స్ మాత్రం ఏం తాగి కొట్టినావు. విజువల్స్, బీజిఎమ్స్, ఫైటింగ్లు. అరే మంచు విశ్వన్న, మీ తమ్ముని చూసి యాక్టింగ్ నేర్చుకో. నేను ముఖ్యంగా చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు, ఏం తీసినావా? ఆ భక్తి వీరమల్లు కంటే బాగుంది. నేను నిజం చెప్తున్నా, హరిహర విజువల్స్ అదే హరిహర వీరమల్లు సినిమా కింద బాగానే ఉంది. నేను చెప్తున్నా విజువల్స్, అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఉంటుంది కదా, హరిహర వీరమల్లు సినిమా ఆ విఎఫ్ఎక్స్ చేసినావు కదా, తక్కువ బడ్జెట్లా మంచి సినిమా. విఎఫ్ఎక్స్ అదేవిధంగా బీజిఎమ్స్, మ్యూజిక్ ఎలా తీయాలంటే మన మిరాయి సినిమా చూసి మంచు మనోజ్ అన్న అమ్మ తోడు ఏమన్నా తీస్తున్నావు అన్న యాక్టింగ్. కాబోయే పెద్ద హీరో నేను నిజం చెప్తున్నా, కాబోయే పెద్ద హీరో. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ అన్న హీరోగా 100% ఆయన తెలుగు ఇండస్ట్రీలో మించే వాడలేరని నేను చెప్తున్నా. ఏమన్నా యాక్టింగ్ చెప్తున్నా. మంచు విశ్వనా నువ్వు మీ తమ్ముని చూసి నేర్చుకోని నేను చెప్తున్నా యాక్టింగ్. నేను ఒకటే చెప్తున్నా, మీ తమ్ముని చూసి నేర్చుకోండి. భక్తి కన్నప్ప సినిమా తీసినావు, నేను చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు, ఏం తీసినావా? మీ తమ్ముని ఒక యాక్టింగ్ చేసినా ఎట్లా చేసినా సినిమా అయితే సూపర్. సేపు మనోజ్ గారి యాక్టింగ్, ఫైట్లు మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. ఒక పవర్ఫుల్ మీరాయి ఒక చాలా బాగుందండి, నాకు నచ్చింది. స్టోరీ బాగుంది. యాక్చువల్లీ ఇంకా పార్ట్స్గా తీస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు. బట్ డివోషనల్గా బాగుంది. గూస్ బంప్ సీన్ ఉన్నాయి, మస్ట్ వాచ్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే సినిమాలో రానా ఉన్నారని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి వైరల్ అవుతుంది, ఏం చెప్తారు? నాకు తెలీదు, నేను రానని చూడలేదు. నాకు తెలియదు దాని గురించి. వైపుంద సాంగ్ తీసేశారనేసి అంటున్నారు కదా, అది ఉందా? వైబుంది సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. యా, అండ్ అది ప్లే చేసినా లైక్ ఇది కొంచెం డివోషనల్గా అలా వెళ్తుంది కదా, సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. యానిమేషన్ అదంతా చెడగొట్టేశారు, చాలా గలీజ్గా.